విక్రమ్ కృష్ణ అయితే తాగిన మత్తులో రాధ దగ్గరకు వచ్చి, మా దమయంతి అత్తయ్య ఇంకా ప్రియ వాళ్ళిద్దరు కూడా చాలా మారిపోయారు కదా, వాళ్ళిద్దరి ప్రవర్తనలో కూడా చాలా మంచి మార్పు వచ్చింది, వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే నాకు చాలా సంతోషం వేస్తుంది రాధ అని విక్రమ్ కృష్ణ రాధ దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటాడు. అప్పుడు రాధ, వాళ్ళు అంతగా మారారంటే నాకెందుకో అనుమానంగా ఉంది, వాళ్ళు ఏమైనా ఉన్నట్టుండి వాళ్ళ ప్రవర్తనలో ఇంత మార్పు వచ్చిందంటే నాకెందుకు నమ్మబుద్ధి కావటం లేదు అని రాధ విక్రమ్ కృష్ణతో అంటూ ఉంటుంటే, అప్పుడు విక్రమ్ కృష్ణ మాత్రం ఏంటి రాధ నువ్వు అనేది అని రాధతో అంటూ ఉంటాడు. అప్పుడు అవును, మన అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి కానీ మన అగ్రిమెంట్స్ పేపర్స్ కానీ వాళ్ళు ఏమైనా చూసారేమో, లేకపోతే దొంగతనంగా ఏమైనా తీశారేమో నాకెందుకు అందుకే అనుమానంగా ఉంది అని రాధ విక్రమ్ కృష్ణతో అంటూ ఉంటుంది. అప్పుడు విక్రమ్ కృష్ణ, అదేమై ఉండదులే, అయినా అగ్రిమెంట్ పేపర్స్ మనం జాగ్రత్తగానే పెట్టుకున్నాం కదా, వాళ్ళకెందుకు కనపడతాయి, వాళ్ళెందుకు వచ్చి మన రూమ్లోంచి తీస్తారు అని విక్రమ్ కృష్ణ రాధతో అంటూ ఉంటాడు. లేదు లేదు, నాకెందుకో వాళ్ళకి మన అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి మొత్తం తెలిసిపోయింది కాబట్టి ఇంత మంచిగా నటిస్తున్నారని నాకు అనిపిస్తుందని రాధ అనేసరికి రాధ మాటలకి ఒక్కసారిగా విక్రమ్ కృష్ణకి తాగిన మొత్తం అంతా కూడా వదిలిపోతుంది. ఏమంటున్నావు రాధ, సరే మనం ఫస్ట్ అగ్రిమెంట్ పేపర్స్ మన రూమ్లోనే ఉన్నాయి కదా, నీకు ఇచ్చాను కదా, అవి ఎక్కడున్నాయో చూద్దాం పట్టు అని విక్రమ్ కృష్ణ రాధతో అంటూ ఉండేసరికి సరే చూద్దాం ఉండండి అని రాధ విక్రమ్ కృష్ణ ఇద్దరు కలిసి రూమ్ అంతా కూడా వెతుకుతూ ఉంటారు. తర్వాత రాధ, మొన్న నేను ఈ బెడ్ కిందే పెట్టానండి అని చెప్పడంతో విక్రమ్ కృష్ణ ఒక్కసారిగా బెడ్ పైకెత్తి చూస్తూ ఉండేసరికి ఆ బెడ్ కింద పేపర్స్ ఏమి కనిపించవు. దాంతో రాధ విక్రమ్ కృష్ణ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. వెంటనే రాధ, మొన్న నేను ఇక్కడే పెట్టానండి, ఇప్పుడు కనిపించడం లేదని విక్రమ్ కృష్ణతో చెప్తూ ఉండేసరికి విక్రమ్ కృష్ణ ఇక్కడే ఉన్నాయని చెప్తున్నాగా, మరి ఇక్కడ కనిపించడం లేదేంటి అని అంటూ ఉండేసరికి రాధ మాత్రం ఒకవేళ వాళ్ళు వచ్చి మనం లేని సమయంలో అగ్రిమెంట్ పేపర్స్ తీసుకొని వెళ్ళి ఉంటారేమో అండి అని రాధ విక్రమ్ కృష్ణతో చెప్పేసరికి విక్రమ్ కృష్ణ ఒక్కసారిగా షాక్ అయి రాధ వైపు అలాగే చూస్తూ ఉంటాడు. తర్వాత ఇంకా మన పని అయిపోయినట్టే రాధా, మనం మంచిగా అత్తయ్య వాళ్ళ చేతికి భలేగా దొరికిపోయాం కదా, ఇంకా మనం చేసేది ఏమీ లేదని విక్రమ్ కృష్ణ కింద కూర్చొని బాధపడుతూ ఉంటే రాధ కూడా ఇలా దొరికిపోయామేంటి అని బాధపడుతూ ఉంటారు. మరి రానున్న ఎపిసోడ్స్లో దమయంతి వాళ్ళ చేతికి చిక్కిన అగ్రిమెంట్ మ్యారేజ్ పేపర్స్ని రాధ ఇంకా విక్రమ్ కృష్ణ ఎలా తిరిగి తీసుకుంటారో అనేది రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.